వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, మన పర్యావరణం వేగంగా మారుతుంది. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒక కొత్త అస్త్రాన్ని వాడుతున్నాయి. అదే కార్బన్ ట్యాక్స్. అసలు ఈ కార్బన్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఇది సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? 2026లో రాబోయే మార్పులేంటి? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్బన్ ట్యాక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కాలుష్యం చేసేవారు చెల్లించాల్సిన జరిమానా. పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వాడినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఏ కంపెనీ అయితే ఎక్కువ కాలుష్యం విడుదల చేస్తుందో ఆ కంపెనీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పన్ను కట్టాలి. ఈ పన్ను ఎందుకు? ఎప్పుడైతే కంపెనీలకు పన్ను భారం పడుతుందో వారు కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను వెతుకుతారు. అంటే బొగ్గుకు బదులుగా సోలార్ ఎనర్జీని, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం మొదలు పెడతారు. దీనివల్ల పర్యావరణం క్లీన్గా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 2026 నుండి యూరోపియన్ యూనియన్ CBAM అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే పన్నును అమలు చేస్తుంది. అంటే మన దేశం నుండి స్టీల్ లేదా అల్యూమినియం వంటి వస్తువులను విదేశాలకు పంపించినప్పుడు అక్కడ కూడా మనం కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది మన ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కంపెనీలు కట్టే ట్యాక్స్ వల్ల వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు లేదా పెట్రోల్ ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీనివల్ల వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్ సబ్సిడీలకు లేదా పర్యావరణ పరిరక్షణకు వాడుతుంది. చివరగా కార్బన్ ట్యాక్స్ అనేది కేవలం ఒక పన్ను మాత్రమే కాదు, మన భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే ఒక ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.